శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ బహుళ విదియ శనివారం. కృష్ణవేణి పుష్కరోత్సవాలలో 9వ రోజు. ఈరోజు విహితమైనటువంటి రీతిగా కార్యక్రమాలని నిర్వహించుకుని పుష్కరాలని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రధాన కార్యక్రమము పుష్కర స్నానం. సంకల్పపూర్వకంగా చక్కగా పుష్కర స్నానం చేసి బృహస్పతి, పుష్కర, కృష్ణవేణి ఇత్యాది దేవతలకు మునులకు కూడా అర్ఘ్యప్రదానం ఇచ్చుకోవాలి. ఈ అర్ఘ్యప్రదానం ఇచ్చాక దాన కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా పుష్కరాలలో స్నానము, దానము, పితృకార్యము ఇవి 3 ముఖ్యమైనటువంటివి. కాబట్టి స్నానం అయ్యాక దాన కార్యక్రమంలో ఈ రోజున దుప్పట్లు పంచిపెట్టాలి. పుష్కరాలలో 9వ రోజున చేయవలసినటువంటి దానం దుప్పటి, అంటే శయనానికి సహకరించేటటువంటి వస్త్రాన్ని సమర్పించటం. అది శాస్త్రవిహితమై ఉన్నది. అలా దానము చేశాక ఈరోజు ప్రత్యేకంగా ఉండేటటువంటి పుణ్యకార్యం, ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుణ్యకార్యం ఉంటుంది. ఈనాటి పుణ్య కార్యక్రమము పిండ ప్రదానము. 9 రోజుల్లో ఏ రోజైనా పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. కానీ మొదటి రోజు హిరణ్యం పెట్టడం, పితృదేవతల కోసం హిరణ్యం పెట్టడం విధి. పిండ ప్రదానానికి ప్రధానమైనటువంటి రోజు 9వ రోజు. మిగతా రోజుల్లో చేయొచ్చు, చేయకూడదని కాదు. పుష్కరం పెట్టడం అనేటటువంటిది అన్ని రోజుల్లోనూ పెట్టదగినదే. కానీ 9వ రోజుకి చాలా విశేషం ఉన్నది పిండ ప్రదానం చేయటంలో. పితృదేవతల యందు శ్రద్ధ చూపుతూ శ్రద్ధాభక్తులతో చేసేటటువంటి ఈ పిండ ప్రదానం వల్ల కేవలం ఇదేదో పితృదేవతలకి ప్రయోజనం చేకూర్చేది అని అనుకోవక్కర్లేదు. కొందరు ఏమనుకుంటారు అంటే, అబ్బో 50 ఏళ్ళు అయిపోయిందండి, చచ్చిపోయి వాళ్ళు మళ్ళీ ఎక్కడో పుట్టే ఉంటారు, ఇంకెందుకు పిండ ప్రదానం చేయటం అని అనుకుంటూ ఉంటారు. పిండ ప్రదానం చేయటంలో ప్రయోజనము కేవలము పితృదేవతలకే కాదు, చేసేటటువంటి వాళ్ళకు కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే ప్రత్యాబ్ది కాలలో, అంటే ప్రతి సంవత్సరము వాళ్ళు పోయిన రోజున చేసేదాన్ని ప్రత్యాబ్దీకము అంటారు, తద్దినము అని అంటూ ఉంటారు. దానికంటే ఒకంత భిన్నత ఉంటుంది పుష్కరాల్లో పెట్టేటటువంటి పిండ ప్రదానానికి. దీన్నే పుష్కరము అని కూడా అంటారు, పుష్కరం పెట్టామంటూ ఉంటారు. అర్ఘ్యం ఆచమనం చేయవ ద్విజాంగుష్ఠ నివేదనం తృప్తి ప్రశ్నం వికిరం తీర్థశ్రాద్ధే విసర్జయేత్ అని చెప్పి, తీర్థశ్రాద్ధంలో అంటే ఈ పుష్కరము మొదలైనటువంటి వాటిలో ఈ చెప్పినటువంటివి అర్ఘ్యము, ఆచమనము, అలాగే ఆ బొటన వేలు చూపుతూ అహం బ్రహ్మ, అన్నం బ్రహ్మ, అహం బ్రహ్మ, భోక్తాజ బ్రహ్మ అంటూ చూపించేటటువంటి అంగుష్ఠ నివేదనం కూడా దీంట్లో ఉండదు. తృప్తి ప్రశ్నము, వికరపిండం, అంటే కాకికి వికరపిండం పెడుతూ ఉంటారు. అటువంటి వికరపిండం పెట్టేటటువంటి విధానం కూడా దీనిలో ఉండదు. అలా ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ పుష్కరాన్ని పెట్టడం జరుగుతుంది. ఏమిటి దీనివల్ల ప్రయోజనము అంటే, పితరులకే కాదు, పై వాళ్ళ కోసమని కాదు, కింది వాళ్ళ కోసమని పిండ ప్రదానం చేయాలి. అంటే ఏమిటంటే,
పితృశాపాల వల్ల సంతానం కలగదు, వంశాభివృద్ధి జరగదు. పితృశాపాలు పొందకుండా ఉండాలి అంటే సరైనటువంటి పద్ధతిలో పితృకార్యాలు నిర్వహించాలి. పెద్ద కర్మలు, చిన్న కర్మలు లాంటివి, తద్దినం వంటివి, ఇటువంటివి శ్రద్ధగా చేసేటట్లయితే చేయగలిగినన్ని చెయ్యాలి. మనం షణ్ణవతి శ్రాద్ధాలు ఉన్నాయి, 96 శ్రాద్ధాలు ఉన్నాయి. ప్రతి అమావాస్య శ్రాద్ధము పెట్టకపోతే మన కనీసము నువ్వులతో తర్పణలు, తెల తర్పణలైనా ఇవ్వాలి. అట్లా నియమాలు శాస్త్రం చెప్పింది. దానివల్ల పితరులు సంతోషించి మనకి వంశాభివృద్ధిని కలిగిస్తారు. కాబట్టి మన తర్వాత తరాలు వాళ్ళు అర్ధంతరంగా మరణించకుండా సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే, వంశము అనుక్రమంగా కొడుకు, మనమడు, మునిమనమడు అలా వెళ్ళాలి అంటే ఈ కార్యక్రమాలు నిర్వహించాలి, పితృ కార్యాలు నిర్వహించాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. దానివల్ల ఏం ప్రయోజనము అంటే శాస్త్రం చెప్పినది, ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ ప్రయచ్చంతి తథా రాజ్యం ప్రీతా నృణాం పితామహ అని చెప్పి పితామహులున్నారే, పితామహ ప్రపితామహులు, వాళ్ళు సంతోషిస్తే, మనం చేసే పితృకార్యాల వల్ల వాళ్ళు సంతోషించేటట్లయితే ఆయుర్దాయము చేకూరుతుంది. ప్రజా అంటే బిడ్డలు, సంతానం కలుగుతుంది. ధనము, విద్య, అలాగే స్వర్గము, మోక్షము, సుఖము ఇటువంటివన్నీ చేకూరుతాయి. ఇవాళ చాలామంది పిల్లలు లేరు, లేకపోతే వంశోద్ధారకులు లేడు, ఆడపిల్లలే పుట్టారు, ఇట్లా వాపోతూ ఉంటారు. ఏమిటి దీనికి కారణము అంటే, వాళ్ళు ఏనాడో తండ్రులకి పెట్టేటటువంటి, తాతలకి పెట్టేటటువంటి తద్దినాలు మానేశారు, పితృకార్యాలు మానేశారు. పై వాళ్ళకి చేయవలసినటువంటి మానేస్తే కింది వాళ్ళు రారు. అందువల్ల పితృకార్యముల యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా అర్థం చేసుకుని వాటిని నిర్వహించాలి. అందులో ఈ తీర్థంలో, తీర్థ విధులలో 9వ రోజు పిండ ప్రదానం చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే ఈ రోజున ఆరాధింపదగినటువంటి దైవము అనంతుడు, అనంతుని పూజ చేయాలి. అనంతో వాసుకి శేష పద్మనాభశ్చ కంబళ శంఖపాలో ధార్తరాష్ట్ర తక్షక కాళీయస్తథా ఏతేషాం నవనామాని నాగానాం చ మహాత్మనాం విషాత్తస్య భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అని చెప్పి ఈ రోజున నాగేంద్రుని యొక్క పూజ, అనంతుని యొక్క పూజ చేసేటట్లయితే విషముల నుంచి, విష బాధల నుంచి రక్షణ చేకూరుతుంది. అట్లాగే సర్వత్రా విజయము కూడా చేకూరుతుంది అని చెప్పి చెప్పబడ్డది. ఈనాటికి సంబంధించినటువంటి మరో ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఈరోజు రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన దినం. శ్రావణ బహుళ విదయ రాఘవేంద్ర స్వామి ఆరాధన. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని చెప్పి ఆ రాఘవేంద్ర స్వామిని స్తుతిస్తూ ఉంటాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ, ఆ రాఘవేంద్ర స్వామికి నమస్కారం. ఎటువంటి ఆయన? పూజ్యుడు, సత్యధర్మరథుడు, భజతాం కల్పవృక్షాయ, ఆయన్ని సేవించేటటువంటి వాళ్ళకి కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షం ఏం చేస్తుంది? ఏది కోరుకుంటే అది ఇస్తుంది. నమతాం కామధేనవే, ఆయనకి నమస్కారం చేసేటటువంటి వాళ్ళకి కామధేనువులాగా ఆయన కోరినటువంటి కోరికలు తీరుస్తాడు అని చెప్పబడ్డది. అటువంటి రాఘవేంద్ర స్వామి తంజావూరులో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన చిన్నతనం పేరు వెంకట భట్టు అని. పేదగా చాలా కష్టాలు అనుభవించాడు చిన్నతనంలో. అలాగే ఆయనకి వివాహమైంది, సరస్వతి అనేటటువంటి ఆమెతో కుమారుడు కూడా కలిగాడు. తర్వాత కుంభకోణంలో ఉన్నటువంటి మధ్వగురువైన సుధీంద్ర తీర్థ వారి యొక్క శిష్యరకం చేసి చాలా ప్రభావితం చేశాడు గురువుని. గురువుగారు వెళ్ళిపోబోయే ముందు రాఘవేంద్ర స్వామిని ఆ పీఠానికి అధిపతిగా నిర్ణయించారు.
భార్య చాలా ఆవేదన పడి చివరికి బావిలో పడి చనిపోయింది సరస్వతి. కానీ మంత్రశక్తితో ఆమెకి ఉత్తరగతులు కల్పించగలిగినటువంటి వాడు మహానుభావుడు రాఘవేంద్ర స్వామి. ఆయన ఎంతటి గొప్ప విశేషము అంటే 1671లో మంత్రాలయంలో ఆయన బృందావనస్థులయ్యాడు. ఆ తర్వాత ఈ మంత్రాలయం లెక్కలు పరిశీలించడం కోసం అప్పటి గవర్నర్గా ఉన్నటువంటి సర్ థామస్ మన్రో అని చెప్పి అతను వచ్చాడు. వస్తే రాఘవేంద్ర స్వామి సమాధిలోంచి బయటికి వచ్చి ఆ మన్రోతో ఇంగ్లీషులో మాట్లాడాడు. ఇది మన్రో తన యొక్క డైరీలో వ్రాశాడు. అంత ఇంగ్లీషు వ్యక్తే ఈ రాఘవేంద్ర స్వామి యొక్క మహిమను కొనియాడాడు. ఆదోని ప్రభువు మసూద్ ఖాన్ అని ఉండేవాడు. అతడిని పరీక్షించటం కోసమని పళ్ళెల్లో మాంసం పెట్టుకు వెళ్ళి అక్కడ పెట్టాడు దేవతార్చన దగ్గర. రాఘవేంద్ర స్వామి దాని మీద నీళ్లు చల్లేటప్పటికీ ఆ గుడ్డ తీస్తే పూలు పళ్ళు ఉన్నాయి. అటువంటి అద్భుతాలు నెరవేర్చగలిగినటువంటి ఆ రాఘవేంద్ర స్వామిని ఈ రోజున పూజించటం కూడా మనకి కర్తవ్యం. స్వస్తి.